హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచపుడి. ఇదిగోండి, నేనైతే ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో ఉండే వెజిటబుల్స్ తోటి బర్గర్ చేశానండి. మనం ఇంట్లో ఏమేమి ఉంటాయో వాటితోటే ఉపయోగించుకొని ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ఇలా చీజ్ బర్గర్ చేశాను. అవి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇదిగోండి, వాటికి కావాల్సిన పదార్థాలు అంటే తీసుకున్నాను. ముందుగా అయితే ఆనియన్స్, తర్వాత క్యాప్సికము, క్యారెటు, మామూలుగా బర్గర్ కావాల్సిన బ్రెడ్, తర్వాత టమోటా సాసు, పెప్పరు ఇవన్నీ తీసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడైతే బ్రెడ్ను ఇలా 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవి మామూలుగా బేకరీలో దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయండి. ఇవి మామూలుగా బర్గర్ కావాల్సినవి. ఇదిగోండి, ఇప్పుడైతే ఒక గిన్నెలో సాస్ వేసుకోవాలి. టమోటా సాస్ లేదంటే టమోటా కెచప్. నేనైతే టమోటా కెచప్ తీసుకున్నాను. ఈ టమోటా కెచప్ను బ్రెడ్ పైన అంతా ఇలా అప్లై చేయాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ ఇబ్బంది పడకుండా, అది హడావిడి పడకుండా, ఏం లేకుండా ఒక 10 నిమిషాల్లో మనం ఇంట్లో ఉండే వెజిటబుల్స్ తోటే ఇలా చీజ్ బర్గర్ చేసుకోవచ్చండి. ఇలా అంతా అప్లై చేసుకున్న తర్వాత అన్ని బ్రెడ్లకు ఇప్పుడైతే ఇంకా ఆనియన్స్ రౌండ్గా కట్ చేసుకొని ఈ బ్రెడ్ పైన వేసుకోవాలి. మనం పెద్ద ఆనియన్స్ కాకుండా మీడియం సైజులో ఉండే ఆనియన్స్ కట్ చేసుకుంటే వీడికి బాగా సరిపోతుంది. ఇలా ఒక్కొక్క దానికి 2 పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే క్యారెట్ ముక్కలు ఇలా పొడుగ్గా సన్నగా తరుక్కోవాలి. ఇవి కూడా ఇలా వేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువగా పెట్టేసుకోండి. ఇదిగోండి, ఇలా అంతా క్యాప్సికమ్ ముక్కలు పెట్టుకోవాలి. తర్వాత టమాటాలు కూడా రౌండ్గా కట్ చేసుకోండి. ఇవి కూడా పెద్దవి కాకుండా మీడియం సైజు ఉండే టమాటాలను అయితే ఈ బ్రెడ్ స్లైస్ పైన బాగా పడుతుంది. ఇదిగోండి, ఇలా టమాటాలు కూడా పెట్టేసుకోవాలి. మధ్యలో అలా ఒత్తుకుంటూ ఉంటే అన్నీ బాగా సెట్ అయిపోతాయి. తర్వాత మళ్ళీ ఒకటి పైన ఆనియన్ పెట్టుకోవాలి. అన్నీ ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. చాలా సింపుల్గా ఈజీగా ఒక 10 మినిట్స్లో పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి ఇవ్వచ్చు. తొందరగా అయిపోతుంది ప్రాసెస్, ఎక్కువగా కష్టపడకుండా. ఇదిగోండి, ఇలా అంతా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. పిల్లలు కూడా స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ ఆకలితో వస్తారు కదా, ఇలా చేసి పెట్టండి. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది. ఇప్పుడేమో ఇదేమో ఒరిగానో వేసుకోవాలి. ఇలా అన్నిటిపైన వేసుకోవాలి. ఫస్ట్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాక తర్వాత ఒరిగానో వేసుకోవాలి. ఇలా అన్నీ ఇప్పుడు దీనిపైన టమోటా కెచప్ వేసుకోవాలి. టమోటా కెచప్ వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవన్నీ వెజిటబుల్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు టమోటా సాస్ కానీ లేదంటే టమోటా కెచప్ కానీ వేసుకోవాలి. టమోటా కెచప్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మిరియాల పొడి అంటే పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. ఇలా అన్నిటిపైన వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చీజ్ కావాలంటే చీజ్ వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్లైసెస్కు 2 బర్గర్లకి చీజ్ వేస్తున్నాను. ఇదిగోండి, చీజ్ ఇలా పెట్టేసుకొని దానిపైన ఇంకొక బ్రెడ్ ఉంది కదా, ఆ పీస్ వేసుకోవాలి. ఇంకా అంతే, బర్గర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా రెండు ఏమో చీజ్ బర్గరు, 2 ఏమో వెజిటబుల్ బర్గరు. ఇంకా ఇప్పుడు కాల్చుకోవడానికి రెడీ అయిపోయినాయి బర్గర్లు. ఇప్పుడేమో స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం పైన బటర్ వేసుకోవాలి. బటరు వేసుకొని ఇలా కొద్దిగా బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత స్పూన్ తోటి ఇలా పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే మనం బర్గర్ పెడతాం కదా, అవి కాలడానికి ఇది వేసుకోవాలి బటరు. ఇదిగోండి, ఇలా ఫస్ట్ నేనైతే చీజ్ బర్గర్ పెడుతున్నాను. ఇలా పెట్టేసుకొని ఒక్క సిమ్లో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్, అంతకంటే ఎక్కువ అవసరం లేదు, 1 మినిట్ అటు సైడు 1 మినిట్ ఇటు సైడు కాల్చుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు తిప్పి పెట్టుకోవాలి. మరి ఎక్కువగా లేట్ అయితే మాడిపోతుంది, అందుకని కొద్దిగా జాగ్రత్తగా తిప్పుకొని. పెనం కూడా ఎక్కువగా హీట్ ఉన్నా కూడా మాడిపోతాయి.
ఇదిగోండి ఇప్పుడు ఇలా కాల్చుకున్నాం కదా, ఇలా కాల్చుకున్న తర్వాత ఇంకా కుక్ అయిపోయిందండి. సిమ్లో పెట్టేసుకొని, పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని కాల్చుకొని ఇప్పుడు తీసి పెట్టేసుకున్నాము. ఇదిగోండి ఇలా కాల్చుకునేటివి తీసేసి పెట్టుకొని తర్వాత ఇప్పుడు వెజ్ బర్గర్ ఉంది కదా, మళ్ళీ కొద్దిగా బటర్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా స్ప్రెడ్ చేసి పెన్నెమంతా మనకు చీజ్ ఇష్టం లేకపోతే ఇలా వెజ్ బర్గర్ చేసుకోండి. ఇదిగోండి ఇలా మళ్ళీ పెట్టేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు ఒక సైడు, ఇంకొక నిమిషం పాటు ఇంకొక సైడు కాల్చుకోవాలి. ఇదిగోండి ఇలా కాల్చుకోవడం వల్ల లోపల కూడా వెజిటబుల్స్ అనేటివి లైట్గా కుక్ అవుతాయి. కుక్ అవ్వడం వల్ల చాలా బాగుంటుంది ఈ బర్గర్ అనేది. చూడండి ఇలా 2 వైపులా కాల్చుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంట్లోనే మనం బయటికి బేకరీకి అలా వెళ్ళకుండా సింపుల్గా చాలా ఈజీగా బర్గర్ చేసుకోవచ్చండి. మరీ ఎక్కువగా హెవీగా పని లేకుండా ఇలా సింపుల్గా చేసుకోండి. పిల్లలు కూడా బర్గర్ తిన్నామనే ఫీలింగ్ ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి ఇప్పుడైతే చూడండి చీజ్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది. ఇలా మీకు కట్ చేసి చూపిస్తున్నానండి. చూడండి లోపల కూడా లైట్గా బాయిల్డ్ అయింది. చీజ్ చూడండి బాగా మెల్ట్ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.